ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఆబ్జెక్టివ్ స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ 7 బిట్స్ కంప్లీట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. 8th ప్రాబ్లం. ఓకే, ఇంటిగ్రల్ cot inverse ఆఫ్ secant x minus tan x dx. ఇది ట్రిగనామెట్రీలో రిజల్ట్ ఉంటుందండి. కాట్ ఇన్వర్స్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ టాన్ ఎక్స్కి రిజల్ట్ కాట్ π/4 π/4 ప్లస్ x/2 dx. ఓకే, దీనికి రిజల్ట్ అండి. అది సీకెంట్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్కి రిజల్ట్. అది టాన్ అయితే π/4 మైనస్ ఉంటుంది, π/4 మైనస్ x/2. కాట్ కాబట్టి π/4 ప్లస్ x/2 ఉంటుంది రిజల్ట్. అది ఓకే, కాట్ ఇన్వర్స్ రిమూవ్ చేసేయి. ఓకే, దెన్ ఇంటిగ్రల్ సపరేట్గా రాస్తే π/4 dx ప్లస్ ఇంటిగ్రల్ x/2 dx. π/4 కాన్స్టెంట్ కదా, ఏం లేకపోతే 1 ఉన్నట్లండి. ఇంటిగ్రల్ 1 అంటే ఏంటి? ఎక్స్. హియర్ 1/2 కాన్స్టెంట్. ఇంటిగ్రల్ ఎక్స్ అంటే x²/2 ప్లస్ సి అండి. సో యూ విల్ గెట్ πx/4 ప్లస్ x²/4 ప్లస్ సి. ఓకేనా? సెకండ్ ఆప్షన్. డైరెక్ట్గా మనం ఈ రిజల్ట్ యూజ్ చేసాం. ఓకే, సపరేట్గా ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 9th అవసరం లేదండి, 10th రాయండి. 10th ప్రాబ్లం మనం ఏం ప్రూవ్ చేయాలండి? ఇంటిగ్రల్ 1 ప్లస్ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా డిఎక్స్ అడిగారు. ఓకేనా? ఇది మనకి ఫార్ములా ఉంది. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. ఇక్కడ 1 ప్లస్ వచ్చింది కదా, టాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా, టాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా రాయాలి. చూడండి ఏం చేస్తాను దీన్ని నేను. ఆల్ఫా ఈక్వల్ టు, మనం ఆల్ఫాని ఎలా ఎక్స్ప్రెస్ అయ్యచ్చు? ఆల్ఫా ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆల్ఫా మైనస్ ఎక్స్ రాయొచ్చు కదా. ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఆల్ఫానే కదా వచ్చేది. ఆల్ఫాని ఇలా రాసుకోవచ్చండి. దీనికి నేను బోత్ సైడ్స్ టాన్ అప్లై చేస్తున్నాను. టాన్ ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా మైనస్ ఎక్స్. బోత్ సైడ్స్ టాన్ అప్లై చేస్తున్నాను. ఓకేనా? టాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా టాన్ ఏ మైనస్ టాన్ బి బై 1 ప్లస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి టాన్ ఎక్స్. సో టాన్ ఆల్ఫా. సో డినామినేటర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తే 1 ప్లస్ టాన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ టాన్ ఎక్స్ ఈక్వల్ టు, ఈ టాన్ తీటా రైట్ సైడ్ వెళ్తే 1/tan తీటా ఏమవుతుంది? కాట్ తీటా అవుతుంది. కాట్ ఆల్ఫా ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా మైనస్ టాన్ ఎక్స్. ఇదండి. ఇప్పుడు దీని వాల్యూ ఇది, దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. దీని ప్లేస్లో ఇదంతా రాయాలి. సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే స్టార్టింగ్ ఐడియా రావాలి ఇలా రాయాలని. ఓకేనా? అవన్నీ మనకి బై ప్రాక్టీస్ మీద వస్తాయి. అవన్నీ ఐడియాస్ బై ప్రాక్టీసే.
అందులో బై హార్ట్ చేయడానికి ఏమి ఉండదు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తాయి ఐడియాస్ అవి. ఓకేనా అమ్మా, దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది కాట్ ఆల్ఫా అనేది కాన్స్టెంట్. సో హియర్ tan x plus alpha minus tan x dx. ఇంటిగ్రల్ tan x ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి, మీకు లాగుల్లో ఉన్నాయి చూడండి. టర్మ్స్ ఆఫ్ లాగుల్లో ఉన్నాయి కదా, లాగ్స్లో రాయాలి. ఇంటిగ్రల్ tan x ఫార్ములా లాగ్ మాడ్ సీకెంట్ ఎక్సా కాస్ ఎక్సా? log mod secant x plus alpha, the log mod secant x. secant theta అంటే ఏంటి? 1/cos theta. secant theta అంటే 1/cos theta. దీన్ని మనం రెసిప్రోకల్ రాస్తే అంటే ఇంటర్చేంజ్ చేసి రాస్తే ఇది cos x అయిపోయింది. log cos x మైనస్ log ఆఫ్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా అవుతుంది. సీకెంట్ థీటాని 1/cos, ఇది 1/cos సాల్వ్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది మీకు. కాసుల్లో అయితే ఫస్ట్ ఇది రాయాలి. కాట్ ఆల్ఫా ఇంటూ లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా లాగ్ ఏ బై బి లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ సి. ఇదండి ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ దీని వాల్యూ ఫైండ్ చేయాలి మనం. దీని వాల్యూ ఫైండ్ చేసాం బై యూజింగ్ ట్రిగ్నామెట్రీ. దీని వాల్యూ ఫైండ్ చేసాం, సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం సపరేట్గా. ఓకే, ఇంటిగ్రల్ tan x ఫార్ములా. ఓకే, ఇంటిగ్రల్ tan x అంటే లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ లేకుంటే మైనస్ లాగ్ మాడ్ కాస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. లెవెన్త్ ప్రాబ్లం అండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ 2 + 2 sin 2x dx ఇచ్చారు. ఓకే, cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x. ఇందులో 2 కామన్ తీస్తేనండి 1 + sin 2x వస్తుంది. 1 + sin 2x dx. వన్ ప్లస్ సైన్ 2xని sin x ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాయొచ్చండి. sin x ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా ఎక్స్ప్రెస్ అయ్యచ్చు. మనకి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వేస్తే ఇదే వస్తుందండి. ఇప్పుడు 1 + sin x ప్లస్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, హియర్ యూ హ్యావ్ కాస్ ఎక్స్ ప్లస్ sin x ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ sin x, a + b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ dx. అదేంటండి కాస్ 2x ఫార్ములా ఇందా ట్రిగ్నామెట్రీ అండి. కాస్ 2x dx
ఓకేనా. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ 2 తీటా అని. ఇంటిగ్రల్ కాస్ 2x sin 2x/2 2 క్యాన్సిల్ అండి. ఆన్సర్ ఏంటి? sin 2x ప్లస్ c అని. ఇంటిగ్రల్ కాస్ 2x ఫార్ములా ఏంటి? sin 2x. యాక్చువల్గా 2xకి డెరివేటివ్ ఏంటండి? ఇంటూ 2 రాస్తాం. ఇంటిగ్రేషన్ డెరివేటివ్లో అయితే ఇంటూ రాయాలి. ఇంటిగ్రేషన్ కాబట్టి ఏం చేస్తాం? బై 2 రాస్తాం. ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? మీకు ఐడియా రావాలి. 1 ప్లస్ sin 2xని ఇలా రాయాలి. sin x ప్లస్ కాస్ x హోల్ స్క్వేర్గా ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ ఐడియాస్ అన్నీ ప్రాక్టీస్ మీద వస్తాయి. ఓకేనా. దీనికి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వేస్తే మీకు 1 ప్లస్ sin 2x వస్తుంది. sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఏంటి? 1 ప్లస్ 2ab అంటారు. 2 sin తీటా కాస్ తీటా అంటే ఏంటి? ఫార్ములా sin 2 తీటా sin 2x. అంటే ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉండాలి. ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్, డెరివేటివ్ ఫార్ములాస్ ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఓకే. పర్ఫెక్ట్గా ఉంటేనే ఇంటిగ్రేషన్ వస్తుంది, లేదంటే రాదు. యు ఆర్ unable to understand what I am saying. Next 12th integral 1 plus x plus x square by root x plus root 1 plus x dx. ఓకే. ఏంటండి? 1 ప్లస్ ఎక్స్ ఇంటూ రూట్. ఓకే. సరే చూడండి, దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తానో. ఈ 1 ప్లస్ ఎక్స్ని 2 టైమ్స్ రాయండి రూట్లో. రూట్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ రూట్ 1 ప్లస్ ఎక్స్గా రాయండి. ఏమా ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ రూట్ ఎక్స్ కామన్ తీస్తే రూట్ 1 ప్లస్ ఎక్స్ అవుద్ది. రూట్ ఎక్స్ కామన్ తీస్తే నేను ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ 1 ప్లస్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు న్యూమరేటర్లో ఈ 2 టర్మ్స్లో రూట్ 1 ప్లస్ ఎక్స్ కామన్ తీస్తున్నాను నేను. రూట్ 1 ప్లస్ ఎక్స్ కామన్ తీస్తే వీ హ్యావ్ రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్ ఉంటుంది. డినామినేటర్లో ఆల్రెడీ రూట్ ఎక్స్ ప్లస్ రూట్ 1 ప్లస్ ఎక్స్ ఉందండి డిఎక్స్. ఓకేనా. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలి? ఈ 1 ప్లస్ ఎక్స్ని 2 టైమ్స్ రాయాలి రూట్లో. రూట్ ఏని ఏమైనా తెచ్చండి. రూట్ ఏ ఇంటూ రూట్ ఏగా అవుద్ది. దాని రూట్లో 2 టైమ్స్ రాయండి. ఫైనల్గా రిమైనింగ్ ఏంటండి? ఇంటిగ్రల్ రూట్ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్. 1 ప్లస్ ఎక్స్ అంటే ఏంటి? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2. డెరివేటివ్ ఏంటి? 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా n+1/n+1 3/2 బై 3/2 బై 3/2 అంటే 2/3. రివర్స్ రాస్తే 2/3. అమ్మా సెకండ్ ఆప్షన్. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎక్స్ పవర్ n+1/n+1. డెరివేటివ్ కాదు, ఇంటిగ్రల్.
నెక్స్ట్ ప్రాబ్లం 13th ప్రాబ్లం అండి. ఇంటిగ్రల్ x రూట్ ఎక్స్ మైనస్ 1 బై రూట్ ఎక్స్ మైనస్ 1 dx. ఓకే, ఎక్స్ రూట్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ పవర్ 3/2 అని. ఎక్స్ పవర్ 3/2 అంటే ఎక్స్ పవర్ 3/2ని అమలు రాయచ్చండి. ఎక్స్ పవర్ 1/2 హోల్ క్యూబ్ రాయొచ్చు కదా. ఎక్స్ పవర్ 1/2 అంటే రూట్ ఎక్సే కదండి. రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ బై రూట్ ఎక్స్ మైనస్ 1. 1 క్యూబ్ అంటే 1ఏ కదా. ఇప్పుడు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా యూస్ చేయాలి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, న్యూమరేటర్లో ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి, ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా బై రూట్ ఎక్స్ మైనస్ 1 ఉందండి. సో రెండు క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఇంటిగ్రల్ చేస్తాం సపరేట్గా. ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 2. ఇంటిగ్రల్ రూట్ ఎక్స్, రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2 అని. ఎక్స్ పవర్ 1/2కి ఇంటిగ్రల్ ఏంటి? ఎక్స్ పవర్ 3/2 బై 3/2 అంటే 2/3 ప్లస్ ఇంటిగ్రల్ 1 అంటే ఏంటమ్మా? ఎక్స్, ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్ ప్లస్ సి అని. నా కింద ఆప్షన్స్లో మీరు అసెండింగ్ ఆర్డర్ అడిగారు, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ వాల్యూ? ఏ వాల్యూ ఏంటి? 1/2. ఎక్స్ పవర్ 3/2 కోఎఫిషియంట్ బి వాల్యూ అన్నాడు. బి వాల్యూ 2/3. ఓకేనా? ఎక్స్ కోఎఫిషియంట్ సి అన్నాడు. సి వాల్యూ 1. అసెండింగ్ అంటే ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇది లీస్ట్ అండి. తర్వాత ఇది బిఏసి. ఆప్షన్ చూడండి అమ్మా. 13th 2/3 పెద్దదా 1/2 పెద్దదా? వన్ బై 2 0.5. 2/3 2/3. అండి. 0 పాయింట్ సంథింగే కదా. జీరో 0.5 చిన్నదండి. 6 పాయింట్ సంథింగ్ ఇది. 0.6. ఓకే. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఏబిసి, అదే ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇది 1. ఓకేనా? 2/3 పెద్దది. 2/3 ఈజ్ గ్రేటర్ దాన్ 1/2. ఏబిసి అండి ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మనకి స్ట్రైక్ అవ్వాలి ఎలా చేయాలని. ఎక్స్ రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 3/2 దాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ పవర్ 1/2 అంటే రూట్ ఎక్స్. సో హియర్ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. నెక్స్ట్ ప్రాబ్లం అండి. 14th ప్రాబ్లం. ఇంటిగ్రల్ e పవర్ x బై 2 మైనస్ 1 -
ఈ పవర్ ఎక్స్ని ఈ పవర్ ఎక్స్ బై టూ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై టూ రాయచ్చా? బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. ఎక్స్ బై టూ ప్లస్ ఎక్స్ బై టూ ఏమైంది? 2x బై టూ అయింది. 2 క్యాన్సిల్ అయితే ఎక్స్ వస్తుంది. ఈ పవర్ ఎక్సే వస్తుంది. దీన్ని ఇలా రాసుకోవచ్చు. డినామినేటర్ ఈ పవర్ ఎక్స్ బై టూ మైనస్ 1. ఐడియా రావాలి అది. ఇప్పుడు దీన్ని టీ అనుకోండి. ఈ పవర్ ఎక్స్ బై టూ మైనస్ 1 అని టీ అన్నారనుకోండి. దీని డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, మళ్ళీ ఎక్స్ బై టూకి డెరివేటివ్ 1/2. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0. ఇక్కడ డిటీ బై డిఎక్స్ అంటారు. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఎక్స్ ఇటు రాసేయచ్చు డైరెక్ట్గా. ఓకేనా? ఇప్పుడు ఏముందండి? ఈ పవర్ ఎక్స్ బై టూ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ బై టూ డిఎక్స్ ఈక్వల్ టు 2dt అవుతుంది. అంటే ఈ పవర్ ఎక్స్ బై టూ డిఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు? 2dt రాయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో రాయండి. ఇంటిగ్రల్ మొత్తం టీలో రాయాలి. ఈ పవర్ ఎక్స్ బై టూ అంటే ఏంటండి? 1 + t అవుద్ది. ఈ పవర్ ఎక్స్ బై టూ డిఎక్స్ అంటే 2dt బై దీన్ని టీ అన్నారు. ఓకేనా? ఈ పవర్ ఎక్స్ బై టూ ప్లస్లో ఏం రాయాలి? 1 + t రాయాలి. ఈ ఈ పవర్ ఎక్స్ బై టూ డిఎక్స్ ప్లస్లో 2dt రాశాను. దీన్ని ఎలాగో టీ అన్నారు కదా, టీ. ఇప్పుడు ఇంటిగ్రల్ చేయాలి. సపరేట్ చేయండి. డినామినేటర్ సపరేట్ చేస్తే 2 కాన్స్టెంట్ అండి. డినామినేటర్ సపరేట్గా రాస్తే 1/t ప్లస్ ఇంటిగ్రల్ t/t 1 అయింది. ఇంటిగ్రల్ 1dt. ఓకేనా? ఇంటిగ్రల్ 1/t అంటే ఏంటి? log t. ఇంటిగ్రల్ 1 అంటే ఏంటి? t ప్లస్ c. 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై టూ ప్లస్ ఈ పవర్ ఎక్స్ బై టూ టీ వాల్యూ ఈ పవర్ ఎక్స్ బై టూ మైనస్ 1 ప్లస్ సి. టీని రీప్లేస్ చేయండి లాస్ట్లో. అంటే స్టార్టింగ్ ఇంపార్టెంట్. ఎలా ప్రొసీడ్ అవ్వాలి? ఈ పవర్ ఎక్స్ని అలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ పవర్ ఎక్స్ బై టూ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై టూ. ఓకే అండి. ఫార్ములాస్ పర్ఫెక్ట్గా చదివి మీరు హోంవర్క్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. క్లాస్ 1 హోంవర్క్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ.